అండ్ అలాగే డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, వారికి కూడా నమస్కారం. సో టు స్టార్ట్ విత్ మామిడి గిరిధర్ గారు, మనం అంటే ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కనుక 47% దరఖాస్తుల్లో, వీసా దరఖాస్తుల్లో ఈ డిక్లైన్ అయినట్టు కనిపిస్తోంది. అంటే ఇది ఇప్పుడు ఈ 2000 దరఖాస్తులు తిరస్కరించడంతో సంబంధం లేని వ్యవహారం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది మొదలైంది కాబట్టి దట్ మే గో అప్ టు 60% అనే మాట కూడా అనిపిస్తుంది. నిజమేనా? అంటే వాళ్ళ అవసరాల బట్టి మాత్రమే ఇవన్నీ కూడాను ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అమెరికా ఫస్ట్ అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో, ఏదో కొత్తగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి నినాదం కానే కాదు. అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరికీ ఉన్నటువంటి పాలసీ ఇది. అమెరికా ఫస్ట్. వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు వీసాలు ఇస్తారు, వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు ఆపేస్తారు. ఇది కొత్త విషయం ఏం కాదు. ఒకటి. రెండవది, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అక్కడ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ యూనివర్సిటీలకు రావాల్సినటువంటి ఆదాయము, వీటి ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి నిజంగా ఇక్కడి నుంచి చాలా మంది కావాలి అనుకుంటే కనుక వాళ్ళు ఓపెన్ అప్ చేస్తారు. లేదు, మధ్యగా పలచన అవుతోంది, లేదా ఇంకా ఇతరత్ర దేశాలు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే దాని మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్, చైనీస్ గవర్నమెంట్, చైనీస్ సంస్థలు, చైనీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషన్స్, వీటిల్లో చాలా యూనివర్సిటీస్ లో వాళ్ళు ఎక్కువ ఫండింగ్ చేస్తున్నారు. కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ అనడం, ఇటువంటి చాలా పెట్టారు. కాబట్టి ఆబ్వియస్లీ చైనీస్ స్టూడెంట్స్ ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీలో ఎవరు ఎక్కువ ధనం ఇస్తున్నారో, ఎక్కడి నుంచి వాళ్ళకు రెవెన్యూ వస్తుందో, అది కూడా వాళ్ళకు ఫోకస్, సీరియస్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. అలాగే మనకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది మన స్టూడెంట్స్ ని ఏదో విధంలో ఎరకాటంలో పడ్డము, వీళ్ళని షూట్ చేసినటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, వీళ్ళని కాల్చినటువంటివి, చాలా మంది చనిపోవడం, ఇవి చూసాం మనం. కాబట్టి జనరల్ గా ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. ఇంకొకటి, మన దేశం కూడా పురోగతి చెందుతాం. ఇక్కడ కూడా ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అయింది. మనకు రమారమి ఈరోజు 110, 115 యూనికార్న్స్ ఉన్నాయి. యూనికార్న్ అంటే అది పబ్లిక్ ఇష్యూ వెళ్ళక ముందర దాని మార్కెట్ క్యాప్ $1 బిలియన్ ఉందని, మనం కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ, దాన్ని మనం యూనికార్న్ అంటాం. 110-15 యూనికార్న్స్ ఈరోజు మన దేశంలో వచ్చాయి. 2016లో ఒకటే ఉండింది. ఈ రోజు మనకు అంత పెరిగాం. మనం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. ఎదుగుదలలో మనం అమెరికా వెనకాలే ఉన్నాం. కాబట్టి చైనా కంటే ఎక్కువ యూనికార్న్స్ మనకు సంవత్సరానికి వస్తున్నాయి. ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూనికార్న్సే 115 ఉన్నాయంటే, యూనికార్న్ వాల్యుయేషన్ కంటే తక్కువ ఉన్న కంపెనీలు ఎన్ని ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. ప్లస్ మనకు డిఫెన్స్ రంగము, తర్వాత మనకు స్పేస్ టెక్నాలజీ, తర్వాత ఫార్మస్యూటికల్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందామా, లేదా ఎమర్జింగ్ అండ్ డిస్రప్టివ్ టెక్నాలజీస్, ఈ వీటిల్లో మన దేశంలో కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి ప్రజలకు. అందుకని ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఒక్క ఫ్యాక్టర్ తోటే మనం అక్కడ ఎందుకు తగ్గిపోయింది అనడానికి వీల్లేదు. అమెరికా చర్యలు వాళ్ళు చేస్తున్నారు, మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయని అర్థం చేసుకోవాలి. ప్లస్ ప్రత్యామ్నాయాలు. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడికి మన వాళ్ళు ఎక్కువ ఏం చేశారంటే కెనడాకి వెళ్ళేవాళ్ళు. కెనడాను ఒక స్టెప్పింగ్ స్టోన్ గా చూసుకునేవాళ్ళు. కెనడాకి వెళ్ళి కెనడాలో ఏదో ఒక సీట్ సంపాదించుకొని, పెద్ద యూనివర్సిటీ అయినా, చిన్న యూనివర్సిటీ అయినా, ఫేక్ యూనివర్సిటీ అయినా, అక్కడ వెళ్ళిపోయారంటే కెనడా నుంచి ఎలాగో మనం అమెరికాలో జంప్ చేయొచ్చు అనేటువంటి ఒక దీంతో టార్గెట్ తో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కెనడా అంతా కూడా బ్లాక్ అయిపోయింది. మనం చూసాం జస్టిన్ ట్రూడో చేసిన పిచ్చి పనులకు. అక్కడ మనం వెళ్ళడమే కష్టంగా ఉంది. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళని కూడా మీరు అసలు మీకు వీసా రావడమే తప్పు, కాబట్టి మళ్ళీ వెళ్ళిపోండి అని చాలా మందిని డిపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇటువంటి అస్థిర పరిస్థితుల్లో మనం కూడా అడ్వైజరీస్ ఇష్యూ చేశాం కెనడాకి వెళ్ళొద్దని పిల్లలకి. కాబట్టి ఈ పరిస్థితులలో మల్టిపుల్ కారణాలు ఉంటాయి. దానివల్ల ఈరోజు అమెరికాలో మన స్టూడెంట్ ఇంటేక్ కానీ తగ్గడం, ప్లస్ వాళ్ళు కూడా రిజెక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కింద చూడాలి. ఏదో సడన్ గా డొనాల్డ్ ట్రంప్ వస్తే జరిగింది అనడానికి లేదు ఇది. ఎందుకంటే ఇది లాస్ట్ 1 నెల 2 నెలల స్టాటిస్టిక్ కాదు కదా ఇది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలి చూస్తే ఉన్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం మరి జో బైడెన్ ఉండేవారు కదా, అయినా కానీ ఇది ఎందుకు స్టాటిస్టిక్ తగ్గింది? కాబట్టి ఇది అక్కడ ప్రభుత్వాలకు అతీతంగా జనరల్ గా ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం అబ్జర్వ్ చేయాలి. దాని ఆధారంగా మనం చెప్పాలి. ప్లస్ జనరల్ గా ఈ వెస్ట్ అంతా కూడాను, యూకే కావచ్చు, లేదా మనకు యూరోప్ కావచ్చు, లేదా మనకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఒక విధమైనటువంటి ఒక రేసిస్ట్ భావజాలం కూడా ఉంటుంది వాళ్ళకి. ఈ మన దేశాల నుంచి వచ్చే వాళ్ళకి జనరల్ గా వాళ్ళు వీసాలు చాలా కఠినమైన కండిషన్స్ పెడతారు, ఒక పట్టాన్ని ఇవ్వరు. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పర్వాలేదు, వాళ్ళకి లీగల్ గా వచ్చే వాళ్ళతోనే వాళ్ళకి ఇబ్బందులు అని వీళ్ళని ఆపుతారు. కానీ వాళ్ళని, ఫర్ ఇన్స్టెన్స్, నాకు ఒక దేశం, ఒక సోకాల్డ్ వైట్ దేశం, నేను రిటైర్ అయిపోయి నేను యాక్టివిస్ట్ గా ఉన్న రోజుల్లో ఒక దేశానికి వెళ్ళాలి అంటే, వన్ ఆఫ్ దీస్ వైట్ కంట్రీస్
యువర్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని మేము వీసా ఇవ్వమన్నారు. ఆ దేశానికి నేను ఆల్రెడీ 4-5 సార్లు వెళ్ళాను ముందర, నేను ఇదివరకు పనిచేసిన కంపెనీలో. కానీ నాకే చెప్పారు యువర్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అన్నారు. కానీ వేల సంఖ్యలో మాత్రం అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావచ్చు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇది వాళ్ళ వెస్టర్న్ రేసిస్ట్ హిపోక్రసీ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ కారణాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్స్ ఓకే, మనకు ఆపర్చునిటీ అది. మన వాళ్ళు ఇక్కడ టాలెంట్ అక్కడికి వెళ్ళిపోకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడే ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ టాలెంట్ ఇక్కడ ఉపయోగిస్తారు. కాబట్టి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. 60% వెళ్ళిందంటే మన దేశమే బాగుపడుతుంది. కాబట్టి ఐఎమ్ పర్ఫెక్ట్లీ హ్యాపీ విత్. రైట్. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ తుమ్మల గారు, మీ అనాలిసిస్ ఏంటి సార్? ఎందుకంటే లాస్ట్ ఇయర్ ది రిజెక్షన్ రేట్ వాస్ చూస్తే దాంతో పోలిసి ఈసారి ఎక్కువ ఉన్నది సార్. ఇప్పుడు